విష్ణు పురాణం ప్రథమ అంశం 2వ అధ్యాయం. పరాశరుని చరిత్ర. పరాశరుడు ప్రసన్న చిత్తుడై ఆదిపురుషుడైన ఆ వాసుదేవుని చరణారవిందములను భక్తితో నమస్కరించుకొని మైత్రేయుని ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు ఆయత్తమాయను. అంతట మైత్రేయుడు ఇట్లు అనను: మునీంద్ర, పులస్త్యుని ముఖమున పురాణేతిహాసములను తెలుసుకొంటిరి కదా, అదెట్లు సంభవించినది? ఆ వృత్తాంతము గురించి సవివరముగా తెలపమని నా మనవి. మైత్రేయునితో పరాశరుడు ఇట్లనను: కుమార, ముల్లోకములకు గురువైనట్టి బ్రహ్మర్షిగా వెలుగొందుచున్నట్టి మరియు దేవేంద్రుడు, అగ్ని, యముడు, వాయువు, వరుణుడు మొదలైన దేవతలందరి చేతను దిక్పాలకుల చేతను పూజింపబడు వశిష్ఠ మహర్షి మా పితామహులు. మహాపతివ్రతయగు అరుంధతి ఆయన ధర్మపత్ని. ఆ ఉత్తమ దంపతులకు ప్రథమపుత్రునిగా మా పితృదేవులైన శక్తిముని జన్మించెను. పిమ్మట మరి 99 పుత్రులు కరిగిరి. 100 పుత్రులతో ఆ అరుంధతీదేవి ఎంతో ఆనందంతో ఉండేది. ప్రథమసుదుడైన శక్తికి సుగుణ సంపన్నరాలగు దృశ్యంతియందు నేను జన్మించితిని. రాజర్షిగా పిలువబడుతున్న విశ్వామిత్ర మహర్షికి బ్రహ్మర్షి పదవిని పొందాలని, పూజలు గైకొనాలని కోరిక పుట్టి మా పితామహులైన వశిష్ఠునిపై విరోధిగా మారెను. ఆ ప్రతీకారేచ్ఛతో వశిష్ఠ వంశమును నిర్వంశం చేయుటకు పూనెను. ఏ కర్మఫలమో విధి వైపరీత్యమో వశిష్ఠపుత్రులను నశింపచేసి అవకాశము ఆయనకు దక్కినది. పూర్వము ఇక్ష్వాకు వంశమున మిత్రశకుడు అను రాజు ఉండేవాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించెడివాడు. యజ్ఞయాగాదులు జపతపాదులు అనిన అతనికి ఎంతో ప్రీతి. ఒకానొక సందర్భమున అతడు యజ్ఞమును చేయ మొదలెడెను. వానికి కులగురువులైన వశిష్ఠ మహర్షి బ్రహ్మగా ఉండెను. కానీ యాగము పరిసమాప్తి పొందు సమయమున దానిని పాడు చేయించే ఒక రాక్షసుడు తన మాయచే వశిష్ఠుని రూపమునకు వచ్చి నాకు యజ్ఞ దక్షిణగా మాంస భోజనము వండించి పెట్టమనను. మిత్రశకుడు మిగుల ఆశ్చర్యపడినను గురువు మాట జవదాటకూడదని గురువు కోరినట్లే చేశాను. కానీ సాక్షాత్తు వశిష్ఠుడే ఆ సమయమున భోజనమునకు కూర్చొని తమకు రాజు అర్చించినది మాంస భోజనమని గుర్తించెను. వెంటనే ఆగ్రహోదగ్రుడై మహర్షి, ఓ రాజా, నిత్యానుష్ఠానములతో యజ్ఞ యాగములతో జీవించే మాకు ఇట్టి పరమ నీచమైన మాంస భోజనమును సమర్పించదవా? మాకు ఎట్టి భోజనము నీవు ఇయ్యజూసితేవో అట్టి నరమాంసమునే భుజించు రాక్షస జన్మని పొందమని శపించారు. అందుకు తెల్లబోయిన మిత్రశకుడు, గురువర్య, మీ యొక్క ఆజ్ఞ ప్రకారముగా నేను ఇట్లు చేసి తిని అని అనగా వశిష్ఠులు తమ దివ్యదృష్టి చేత జరిగిన దానిని తెలుసుకొనను, కానీ శాపము ఉపహరించు వీలు కాదనను. దానికి కోపము చెందిన మిత్రశకుడు కూడా ప్రతిశాపమును ఇవ్వబోయెను. కానీ అతడి ధర్మపత్ని గురువును శపించుటకూడదని తప్పని అతనిని వారించింది. కానీ అతడి చేతి అందున్న మంత్రజలమును ఏమి చేయవలనని ఆలోచించగా తన పాదములపైనే పోసుకోమ్మని తెలియజేశాను. ప్రతిశాపమునిచ్చు కోరిక వలన కల్ముషమైన ఆ నీటిని తన పాదాలపైనే పోసుకొనుటే ఆనాటి నుంచి ఆ రాజు కల్మషపాదుడు అనే రాక్షసుడిగా మారిపోయెను. ఇదే అదను అనుకున్న విశ్వామిత్రుడు ఆ రాక్షసుని చేత వశిష్ఠుని 100 పుత్రులను చంపివేశను. ఆ విషయము మా తల్లి ద్వారా తెలుసుకొనిన నేను 100,000 రాక్షసులను సత్రయాగమున అంతమొందించాను. నా ధాటికి నిలువలేకపోయి పారిపోయిన కొందరు దైత్యులు మా పితామహులైన వశిష్ఠుల వారి వద్దకు వచ్చి శరణు వేడారు. అంతేకాకుండా దైత్యులలో అగ్రగణ్యుడు అయిన పులస్త్యుడు కూడా తమ రాక్షస జాతిని అనుగ్రహించి వదిలివేయమని మా పితామహులను ఆశ్రయించగా వశిష్ఠ మహర్షి నన్ను పిలిచి ఇట్లు చెప్పసాగాను: నాయన, రాక్షస సంహారమునకు ఇక చాలించుము. ఎందువలన నీవు అరిషడ్వర్గాలతో ఒకడైన క్రోధమునకు వసుడవైనావు. క్రోధమునకు ఎవడు వశమగుడో వాడి విచక్షణ నశించిపోయును. యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయి క్షత్రియుని వలె ప్రవర్తించుచున్నావు. బ్రాహ్మణ ధర్మము ఇదేనా? జ్ఞాని అయిన వానికి క్రోధము, లోభము, దుఃఖము అనేది సాంసారిక చింతలు కలగవు. ఎంతటి వారికైనా ప్రారబ్ధ కర్మ అనుభవించుట తప్పదు. నీ పితృదేవుని మరణము విధి నిర్ణయం.
చావు పుట్టుకలు దైవ నిర్ణయాలు. కాలగమనములో ఒకదాని వెనుక ఒకటి ఇవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. నీ తండ్రి దైత్యుని వలన మరణించాడని రాక్షసులందరిపైన ప్రతీకారేచ్ఛ వహించుట తగనిది. ఈ సత్రయాగం ఇంతటితో చాలింపుము. శాంతి సహనములు పరోపకార భావన నీకు భూషణములై ఒప్పును. ఈ విధముగా మా పితామహులు నాకు కర్తవ్య బోధ చేయగా నేను ఆ రాక్షస సత్రయాగమును ఆపివేసి తిని. అప్పుడు పులస్త్యుడు ఆనందముతో ఇట్లనెను, నీ తండ్రి పినతండ్రుల మరణము నిన్ను కలిచివేసి అత్యంత క్రోధకుడువై నీ పితామహుని స్వాంత వచనములతో శాంతించితివి. నా వంశీయులైన దైత్యులను విడిచి మా కులమును నిలబెట్టితివి కనుక సంతోషాంతరంగుడైన నీకు ఒక వరము నొసగుదును. నీ మనోభీష్టమును తెలుపమనను. అప్పుడు నేను పులస్త్యునికి నమస్కరించి అండపిండ బ్రహ్మాండములను సృష్టించిన పురుషోత్తముని గురించి పూర్వకల్పములోని పురాణ వాజ్మయమును ఇతిహాస స్వరూపాలను తెలుసుకోవాలని కోరుచుంటినని ప్రార్థించెను. పులస్త్యుడు అత్యంత రమణీయముగా పూర్వకల్ప పురాణములన్నింటినీ తన ముఖమున నాకు వినిపించెను. మా పితామహులైన వశిష్ఠులు కూడా నన్ను ఆశీర్వదించితిరి. చివరగా పురాణ సంహితకు కర్తను కాగలనని పురాణ రచనయందు ప్రవృత్తియందు నివృత్తియందు మనస్కుని నిర్మల మనస్కున్నగుదని ఆశీర్వదించెను. అందువలనే లోకోత్తర ప్రతిభా పాండిత్యములు మధురమైన వాజ్మయ ప్రవాహము ఆదిపురుషుని లీలలను గ్రహించి వర్ణించగల నైపుణ్యములు నాకు అబ్బినవి. ఇదియే నన్ను పురాణవేత్తగా నిలిపిన ఉదంతము. నీవు అడిగిన సందేహముల వలన నాలో సుప్తముగా ఉన్న పూర్వ వృత్తాంతములు చైతన్యమైనవి. అంతేకాక నిబీడీకృతమైన విష్ణుభక్తిని మరలా జ్వలింపచేసితివి కనుక మైత్రేయి జగత్కారకుడు భక్తవత్సలుడు త్రిమూర్తి అవతారకుడు సమస్త వేదాంగముల పుట్టుకకు కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువు పుణ్యపురాణమును వినిపింతును అనుచు భగవన్నామస్తవ స్మరణతో తన పితామహులైన వశిష్ఠుల వారిని పులస్త్య బ్రహ్మణులను స్మరించి వందనము అర్పించి శ్రీ పరాశరుల వారు శ్రీ మహావిష్ణు పురాణమును ప్రవచించసాగిరి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.